రాజా సింగ్ కనబడటం లేడు. గత 2 మాసాల నుంచి, అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత, తను గెలిచిన తర్వాత గోషామహల్ నియోజకవర్గంలో ఎక్కడా కానీ రాజా సింగ్ కనబడటం లేడు. ఇవాళ సమస్యల తీవ్రత చాలా ఉంది. ఈ సమ్మర్ లోపల ఎండ తీవ్రత చాలా పెరిగింది. నీటి ఎందడి ఉంది. ప్రజలు నీటి గురించి తహతలాడుతూ ఉన్నారు. వారికి అందుబాటులో ఉన్న బోర్వెల్స్ పనిచేయటం లేదు. మరి ఈ సమస్యలన్నీ తీసుకొని రాజా సింగ్ దగ్గరికి వెళ్తే రాజా సింగ్ మాత్రం ఆఫీస్లో ఉండడు, ఇంట్లో ఉండడు. అక్కడ వాళ్ళ జవాబు ఒకటే ఉంటుంది, ఏంది అని అంటే రాజా సింగ్ అవుట్ ఆఫ్ స్టేషన్. ఎట్లయిపోయిందంటే రాజా సింగ్ కేర్ ఆఫ్ అడ్రస్ అవుట్ ఆఫ్ స్టేషన్ అయిపోయింది. గతంలో 2 సార్లు గెలిచిన తర్వాత 3వసారి ఎన్నికలకు వెళ్ళినప్పుడు రాజా సింగ్ ప్రజల దగ్గర ఒక ప్రమాణం చేసిండు. ఏమనంటే, నేను గత 2 పర్యాయాలు గెలిచిన తర్వాత ప్రజలను పట్టించుకోలే, అది వాస్తవం. మీ సమస్యలను నేను తీర్చలే, అది వాస్తవం. కానీ ఈ 3వసారి నేను ఎన్నికల్లో ఉంటున్నా, నాకు ఓటు వేయండి, ఓటు వేసి గెలిపించండి, ఖచ్చితంగా మీ సమస్యలను పరిష్కరిస్తా, మీ మధ్యలో ఉంటా, మీకు అండగా ఉంటా అని చెప్పి ప్రజలకు వాగ్దానం చేసిండు. ఓట్లు దండుకుండు. ఈ ఓట్లు దండుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి పరారైపోయిండు. ఈ దండుపల్లి గ్యాంగ్ కన్నా పెద్ద గ్యాంగ్ లో ఉన్నటువంటి వ్యక్తి రాజా సింగ్. నిజంగా చెప్పాలి అనంటే, ఇవాళ ప్రజలు గోషామహల్లో ఎంత బాధపడుతున్నారు అనంటే, మేము 3వసారి కూడా మోసపోయినామా, ఈ మతతత్వ రాజకీయాలకు మేము ఆకర్షిత అయ్యి ఓటేసినాం, కానీ ఇతని వ్యవహారం చూసి వేయలేదు. కానీ మాకు ఇలా తెలిసి వచ్చింది, మతంతో పాటు అభివృద్ధి కూడా మాకు అవసరం అని చెప్పి ఇలా ప్రజలు అంటా ఉన్నారు. నిజంగా నేను రాజా సింగ్ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను, రాజా సింగ్ గారు, మీరు దేశంలో ఉన్నారా విదేశంలో ఉన్నారా మాకైతే తెలియదు, కానీ మీరు ఎక్కడున్నా మీకు గోషామహల్ ప్రజలు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, మీకు సమస్యలు చెప్పాలనుకుంటున్నారు. తక్షణమే మీరు గోషామహల్ ప్రాంతానికి, నియోజకవర్గానికి రండి. ఇక్కడ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోండి. ప్రజల సమస్యలు తెలుసుకున్న తర్వాత దాన్ని పరిష్కారం చేయండి. ఇంకోటి ఏంటి అంటే, ఇవాళ ఎండ తీవ్రత చాలా పెరిగింది కాబట్టి బోర్వెల్స్ లో నీళ్లు రావటం లేదు. ఇంకోటి అది పని చేయటం లేవు. ముఖ్యంగా నీళ్లు ఉన్నా కానీ పని చేయటం లేదు. ఆ పని చేయని బోర్వెల్స్ తోని ప్రజలు ఎంతో ఇక్కట్లు పడుతున్నారు. రాజా సింగ్ ఒక మీటింగ్ పెట్టి ఎంఆర్ఓలను పిలిపించి ఆ సమస్యను పరిష్కరిస్తే ప్రజలకు అందుబాటులో ఉన్న బోరింగ్స్ స్టార్ట్ అవుతాయి, నీళ్ల ఎందడి తగ్గుతుంది. కానీ ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా కేవలం మతతత్వ రాజకీయాలు చేస్తూ, సమయం వచ్చినప్పుడు ఓట్లు దండుకుంటూ, ఆ తర్వాత గెలిచిన తర్వాత ఆయన ముఖం ఎక్కడ ఈ గోషామహల్లో 6 డివిజన్లు ఎక్కడ కనపడదు. మేము గత 15 రోజులు మొత్తం అన్ని డివిజన్లు తిరిగినాం. అన్ని డివిజన్లు తిరిగిన తర్వాత ప్రజల నుంచి వచ్చిన సమస్య, ఇప్పుడు ఉన్న కరెంట్ అఫైర్స్ సమస్య ఏంటంటే వాళ్ళ నీటి ఎందడి. ఇది మంచినీళ్ళు వాళ్లకు అందుబాటులో లేవు. ఇంకా ఇంటి అవసరాలకు కావాల్సినటువంటి నీళ్ల అవసరం కూడా వాళ్ళకు తీరుతలేదు. సో నేను చెప్పేది ఏంటి అనంటే, రాజా సింగ్, మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ప్రజలు ఈ సమస్య ఉన్నారు కాబట్టి విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ కూడా చేస్తున్నా. నా వల్ల డిమాండ్, ప్రజల నుంచి విజ్ఞప్తి, మీరు రాండి, వాళ్ళకు సమస్యలను తీర్చండి. రాజా సింగ్ కనబడటం లేడు. గత 2 మాసాల నుంచి, అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత, తను గెలిచిన తర్వాత గోషామహల్ నియోజకవర్గంలో ఎక్కడా కానీ రాజా సింగ్ కనబడటం లేడు. ఇవాళ సమస్యల తీవ్రత చాలా ఉంది. ఈ సమ్మర్ లోపల ఎండ తీవ్రత చాలా పెరిగింది. నీటి ఎందడి ఉంది. ప్రజలు నీటి గురించి తహతలాడుతూ ఉన్నారు. వారికి అందుబాటులో ఉన్న బోర్వెల్స్ పనిచేయటం లేదు. మరి ఈ సమస్యలన్నీ తీసుకొని రాజా సింగ్ దగ్గరికి వెళ్తే రాజా సింగ్ మాత్రం ఆఫీస్లో ఉండడు, ఇంట్లో ఉండడు. అక్కడ వాళ్ళ జవాబు ఒకటే ఉంటుంది, ఏంది అని అంటే రాజా సింగ్ అవుట్ ఆఫ్ స్టేషన్. ఎట్లయిపోయిందంటే రాజా సింగ్ కేర్ ఆఫ్ అడ్రస్ అవుట్ ఆఫ్ స్టేషన్ అయిపోయింది. గతంలో 2 సార్లు గెలిచిన తర్వాత 3వసారి ఎన్నికలకు వెళ్ళినప్పుడు రాజా సింగ్ ప్రజల దగ్గర ఒక ప్రమాణం చేసిండు. ఏమనంటే, నేను గత 2 పర్యాయాలు గెలిచిన తర్వాత ప్రజలను పట్టించుకోలే, అది వాస్తవం. మీ సమస్యలను నేను తీర్చలే, అది వాస్తవం. కానీ ఈ 3వసారి నేను ఎన్నికల్లో ఉంటున్నా, నాకు ఓటు వేయండి, ఓటు వేసి గెలిపించండి, ఖచ్చితంగా
మీ సమస్యలను పరిష్కరిస్తా, మీ మధ్యలో ఉంటా, మీకు అండగా ఉంటా అని చెప్పి ప్రజలకు వాగ్దానం చేసిండు. ఓట్లు దండుకుండు. ఇక ఓట్లు దండుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి పరారైపోయిండు. ఈ దండుపల్లి గ్యాంగ్ కన్నా పెద్ద గ్యాంగ్ లో ఉన్నటువంటి వ్యక్తి రాజాసింగ్. నిజంగా చెప్పాలి అనంటే ఇవాళ ప్రజలు ఎంత గోషమ్మలు ఎంత బాధపడుతున్నారు అనంటే, మేము మూడోసారి కూడా మోసపోయినామా, ఈ మతతత్వ రాజకీయాలకు మేము ఆకర్షిత అయ్యి ఓటేసినాం కానీ ఇతని వ్యవహారం చూసి వేయలేదు. కానీ మాకు ఇలా తెలిసి వచ్చింది, మతంతో పాటు అభివృద్ధి కూడా మాకు అవసరం అని చెప్పి ఇలా ప్రజలు అంటా ఉన్నారు. నిజంగా నేను రాజాసింగ్ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను, రాజాసింగ్ గారు మీరు దేశంలో ఉన్నారా విదేశంలో ఉన్నారా మాకైతే తెలియదు, కానీ మీరు ఎక్కడున్నా మీకు గోషామల్ ప్రజలు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, మీకు సమస్యలు చెప్పాలనుకుంటున్నారు. తక్షణమే మీరు గోషామల్ ప్రాంతానికి నియోజకవర్గానికి రండి. ఇక్కడ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోండి. ప్రజల సమస్యలు తెలుసుకున్న తర్వాత దాన్ని పరిష్కారం చేయండి. ఇంకోటి ఏంటి అంటే ఇవాళ ఎండ తీవ్రత చాలా పెరిగింది కాబట్టి బోర్వెల్స్ లో నీళ్లు రావటం లేదు. ఇంకోటి అది పని చేయటం లేవు. ముఖ్యంగా నీళ్లు ఉన్నా కానీ పని చేయటం లేదు. ఆ పని చేయని బోర్వెల్స్ తోని ప్రజలు ఎంతో ఇక్కట్లు పడుతున్నారు. రాజాసింగ్ ఒక మీటింగ్ పెట్టి ఎంఆర్ఓలను పిలిపించి ఆ సమస్యను పరిష్కరిస్తే ప్రజలకు అందుబాటులో ఉన్న బోరింగ్స్ స్టార్ట్ అవుతాయి, నీళ్ళ ఎందడి తగ్గుతుంది. కానీ ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా కేవలం మతతత్వ రాజకీయాలు చేస్తూ సమయం వచ్చినప్పుడు ఓట్లు దండుకుంటూ ఆ తర్వాత గెలిచిన తర్వాత ఆయన ముఖం ఎక్కడ ఈ గోషామైల్లో 6 డివిజన్లు ఎక్కడ కనపడదు. మేము గత 15 రోజులు మొత్తం అన్ని డివిజన్లు తిరిగినాం. అన్ని డివిజన్లు తిరిగిన తర్వాత ప్రజల నుంచి వచ్చిన సమస్య, ఇప్పుడు ఉన్న కరెంట్ అఫైర్స్ సమస్య ఏంటంటే వాళ్ళ నీటి ఎందడి. ఇది మంచినీళ్ళు వాళ్లకు అందుబాటులో లేవు. ఇంకా ఇంటి అవసరాలకు కావాల్సినటువంటి నీళ్ల అవసరం కూడా వాళ్ళకు తీరుతలేదు. సో నేను చెప్పేది ఏంటి అనంటే రాజాసింగ్ మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎందుకంటే ప్రజలు ఈ సమస్యలు ఉన్నారు కాబట్టి విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ కూడా చేస్తున్నా. నా వల్ల డిమాండ్ ప్రజల నుంచి విజ్ఞప్తి, మీరు రాండి, వాళ్ళకు సమస్యలను తీర్చండి.